ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించాలంటే ఆ బాధ్యత ఎవరిది? ఒక్కరిదా లేకపోతే అందరిదా? రండి, ఈ చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ లోక కళ్యాణమనేది ఒకే ఒక వ్యక్తి భుజాల మీద మూయాల్సిన బరువా, లేక మనందరిది అంటే సమాజం మొత్తానిది కలిపి ఉండే బాధ్యత? నిజానికి పైపైన చూస్తే జవాబు చాలా సింపుల్ అనిపిస్తుంది కదా. లోక కళ్యాణమనేది ఎవరో ఒక్కరు చేసే పని కాదు. అది మనందరి ప్రయత్నాలు, మన బాధ్యతలు, మన ధర్మం, వీటన్నిటి కలయిక వల్లే సాధ్యమవుతుంది. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒక్క వ్యక్తి పాత్రని అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఒక నాయకుడైనా, ఒక గొప్ప ఆలోచనాపరుడైనా, లేదా ఒక మహర్షి అయినా సరే, వాళ్లే ఆ మార్పుకు నాంది పలుకుతారు. దారి చూపించడం, స్ఫూర్తినివ్వడం, అసలా మార్పు అనే ఆలోచనను మొదలుపెట్టడం, ఇదంతా వాళ్లే చేయగలరు. చెప్పాలంటే వాళ్ళు ఒక నిప్పురవ్వలాంటివాళ్లన్నమాట. ఇక్కడ చూడండి, వెలిగించిన ఒకే ఒక్క దీపం మరో 1000 దీపాలను వెలిగించగలదు అనుంది. సరిగ్గా అలాగే ఒక వ్యక్తిలో వచ్చిన మార్పు వేల మందికి, లక్షల మందికి స్ఫూర్తిగా నిలవగలదు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇక్కడ 2 పాత్రలున్నాయి. రెండూ వేరువేరేనా, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఒక వ్యక్తి ఆ మార్పును మొదలుపెడితే సమాజం మొత్తం దాన్ని అందుకొని ముందుకు తీసుకువెళ్తుంది. అంటే వ్యక్తి ప్రారంభమైతే సమాజం దాన్ని జరిపించే సాధనమవుతోంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరి సహాయం కావాలి, అది నిజమే. కాని ఆ ప్రయాణం మాత్రం ఎప్పుడూ ఒకే ఒక్కరితో మొదలవుతుంది. చూశారా, లోక కళ్యాణం ఒకరితో మొదలైనా అది పూర్తయ్యేది మాత్రం అందరితో. సరే, ఇప్పటిదాకా మనం ఒక రకమైన కోణంలో చూసాం. ఇప్పుడు ఈ మొత్తం ఆలోచనకే ఒక కొత్త అర్థాన్నిచ్చే ఒక ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్దాం. అసలు లోకమంటే మనకున్న అభిప్రాయాన్నే ఇది మార్చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక కోణం ప్రకారం లోకమంటే మనం కళ్లతో చూసే ఈ బయటి ప్రపంచం మాత్రమే కాదు, మన లోపల కూడా ఒక ప్రపంచముంది. అదే మన మనస్సు, మన ఆలోచనలు, మన చైతన్యం. నిజానికి అదే మన అసలైన లోకం. ఈ ఆలోచన మనల్ని చాలా పవర్ఫుల్ కన్క్లూజన్కి తీసుకొస్తుంది. ఏంటంటే, మన మనసే మన ప్రపంచమైనప్పుడు బయటి ప్రపంచాన్ని మార్చడానికి ముందు మనని మనం మార్చుకోవాలి. అదే అసలైన మొదటి అడుగు. అంటే చూడండి, లోక కళ్యాణమనేది బయట మనం చేపట్టే ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ కాదు. అది మన లోపల మొదలై బయటికి ప్రసరించే ఒక అంతర్గత శక్తిలాంటిది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మనసుని నిర్మలంగా, స్వచ్ఛంగా చేసుకుంటాడో అప్పుడు తన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఈ లోపలి నుంచి బయటకు అనే ఫిలాసఫీ మన ప్రాచీన భారతీయ జ్ఞానంలో ఎప్పట్నించో ఉంది. సరే, మరి మన గీత, మన ఉపనిషత్తులు ఈ కాన్సెప్ట్ని ఎలా చూస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. భగవద్గీతలో లోక సంగ్రహం అనే ఒక అద్భుతమైన పదముంది. దాని అర్థమేంటంటే లోకాన్ని కాపాడటం, దాని వ్యవస్థను నిలబెట్టడం. గీత ఏం చెప్తుందంటే, అన్నీ తెలిసిన జ్ఞాని కూడా కేవలం తనకోసం కాదు, సమాజం మంచికోసం పనిచేయాలి. మరి ఇది ఎలా సాధ్యం? నిష్కామ కర్మ ద్వారా. నిష్కామ కర్మ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఫలితం గురించి ఆలోచించకుండా, ఎలాంటి ఆసక్తి లేకుండా మనం చేసే నిస్వార్థమైన సేవ. దీనివల్ల మన మనసు శుద్ధి అవ్వడమే కాదు, సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఇక ఉపనిషత్తులైతే ఈ విషయాన్ని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకెళ్తాయి. అవేం చెప్తాయంటే, సర్వం బ్రహ్మమే. అంటే మనమందరం ఒకే ఒక చైతన్యంలో భాగం. నేను, ఇతరులు, ఈ పక్కనున్న చెట్టు, ఈ ప్రపంచం ఏదీ వేరువేరు కాదు, అంతా ఒక్కటే. దీన్ని బట్టే మనం ఏమర్థం చేసుకోవాలి? ఇతరులకు సహాయం చేస్తున్నామంటే అది వేరే వాళ్లకి చేస్తున్న పని కాదు, మనకు మనమే సహాయం చేసుకుంటున్నట్టు. ఎందుకంటే అంతా ఒక్కటే కదా. సో పక్కవాళ్లకి మంచి చేస్తే అది మనకే మంచి చేసుకున్నట్టు లెక్క. సరే, గీత చెప్పిన లోక సంగ్రహం, ఉపనిషత్తులు చెప్పిన ఏకత్వం, ఈ 2 ఆలోచనల్ని కలిపి చూస్తే నిజమైన లోక కళ్యాణానికి దారి ఎలా దొరుకుతుంది? అంటే ఒక వ్యక్తిలో వచ్చే మార్పుకి ప్రపంచ శాంతికి ఉన్న సంబంధమేంటి? ఆ సంబంధం ఒక అలల ప్రభావం లాంటిది. ఇది వ్యక్తితోనే మొదలవుతుంది. చూడండి, ఒక వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రశాంతత వాళ్ల కుటుంబంలో కనిపిస్తుంది.
కుటుంబం ప్రశాంతంగా ఉంటే ఆ శాంతి సమాజమంతా వ్యాపిస్తుంది. చూసారా, మార్పు ఎప్పుడూ లోపల్నుంచే మొదలవ్వాలి. అంటే ఈ రెండు దారులు మనల్ని ఒకే గమ్యానికే తీసుకెళ్తున్నాయి. గీత ఏమో ప్రపంచం మంచి కోసం పనిచెయ్యి అంటోంది, ఉపనిషత్తులేమో అంతా నువ్వే కాబట్టి అందరి మంచి కోరుకో అంటున్నాయి. రెండిటి సారాంశం ఒక్కటే: మన ప్రతి చర్య, మన ఆలోచన ఈ ప్రపంచం మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఫైనల్గా మనం ఆచరణలో పెట్టాల్సిన ఒకే ఒక్క నిజానికి వస్తున్నాం. వ్యక్తిలో వచ్చే మార్పే లోక కళ్యాణానికి మొదటి అడుగు. మన మార్పు అదే లోక కళ్యాణానికి ప్రారంభం. మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే: వ్యక్తిగత మార్పు అనేది కేవలం మన సొంత విషయం కాదు, అది అందరి మంచి కోసం. ఒక్కో నీటి చుక్క కలిస్తేనే కదా మహాసముద్రమయ్యేది. అలాంటప్పుడు ఒక వ్యక్తి అంతరంగంలో వచ్చే మార్పు ఈ లోకం మీద ఇంకెంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.